క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నీ నిర్ణయం ఏదైనా మనస్ఫూర్తిగా భరిస్తాను. ఇదిగో బావా, ఆ బుల్లెట్ మొగుడిని తీసుకొచ్చా. తీయండ్రా. వీడెందుకు తీసుకొచ్చారా? దాని దగ్గర నుంచి వీడే పారిపోవాలని చూస్తుంటే వీడి కోసం అదెందుకు వస్తుందా? గొడవలు ఏమన్నా ఉంటే నీకు నాకు మధ్య నాని వదిలే. వండర్ఫుల్ ఇండియా ఈ నేల మామూలుది కాదు. సైతానికి సిస్టర్ లాంటి బుల్లెట్ కూడా సెంటిమెంట్ నేర్పింది. గుడ్. బడా, నేను అన్ని వదిలేస్తున్నాను. దుబాయ్ ని నువ్వే రూల్ చేసుకో. నా పొజిషన్, నా ప్రాపర్టీ, నా నెట్వర్క్, నీకేం కావాలో తీసుకో, కానీ నానిని మాత్రం వదిలే. వీడి మీద ఇంత అటాచ్మెంట్ పెంచుకున్నావని తెలిసిన తరువాత ఎలా వదులుతాననుకున్నావు? ముందు నిన్ను, తరువాత వీణ్ణి, ఇద్దరిని వేసేస్తా. నేను తల్లని కాపాడుతున్నాను. ఎన్నాళ్ళు నాకన్నా ఎక్స్ట్రా పే నీకెలా ఇవ్వాలా అనుకునేవాణ్ణి. ఇస్తా. జగన్నే తెలుసులేవా. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, కళ్ళు లేనోడు అన్ని వైపులా చూస్తాడు. రేయ్, ఎవడ్రిక్కడ? సాఫ్ట్వేర్ మమ్మల్ని ఫేస్ చేయడం అంటే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో కామెంట్ చేసినంత ఈజీ కాదురా. మాఫియాతోనే ఆటలాడుకుంటావా? నువ్వు మామూలుడివి కాదురా. ఏంటన్నా రామ్ గోపాల్ వర్మ పోస్టర్ వార్నింగ్ ఇస్తున్నావు? ఏం లేదు, ఈ మధ్య సరిగా సినిమాలు తీయట్లేదు కదా. ఎన్నిసార్లు అంటారా? బి తెలంగాణలో షూట్ చేస్తే ఆంధ్రాలో తగులుతుందేంటి? ఇది మన సెట్ అవుతుంది, నువ్వే హ్యాండిల్ చెయ్యి.
సెల్లాంచి రే నాని అది ఆడ రూపంలో ఉన్న ఆటం బాంబురా. ఎప్పుడు పేలుతుందో ఎవరిని బలి తీసుకుంటుందో తెలీదు. రే వదలదు. ఇలాంటి కోల్డ్ బ్లడెడ్ మెర్సిలెస్ రూత్లెస్ దానికోసం ఎందుకురా రిస్క్ చేస్తున్నావు? పోయి నీ ప్రాణం కాపాడుకో. నువ్వు చెప్పిన నీ కరెక్టేరా, కానీ తను నా భార్య, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ. ఇవి చాలరా తను నేను కాపాడుకోవటానికి. భార్యను కాపాడుకోలేనాడు మొగుడే కాదు, మగాడు అస్సలే కాదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. కలిసే ఉంటారంట, కలిపే చంపేయండ్రా. చిచ్చి బుజ్జి నా బంగారం. ఏంట్రా గన్ను కావాలా? గన్ను ఇదిగో, గన్ను ఇదిగో. హలో, ఏంటి? చెప్పు శ్రావణ్. ఆ బడా నాయర్ బ్రదర్ బుడ్డా నాయర్ మేడం మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది సార్. ఈ టాయ్ నచ్చిందా నీకు? ఏంటి? ఏం లేదు, ఈ విషయం మేడం చెప్పొద్దు. వాడి నేస్తా, వాడి ఫోటో ఆల్రెడీ మీకు పంపించాను సార్. ఏమైంది నాయన అంతగా ఏడుస్తున్నావు? మా అమ్మ అంటే నాకు ప్రాణం సార్. మా అమ్మ లేకుండా బతకలేదు సార్. అలాగా? రేయ్ దించండి రా. నీ అమ్మని చివరి చూపుగా ఒక్కసారి చూసుకో నాయనా. పదరా. పుయ్ బాగా పుయ్. నన్నెవరు గుర్తుపట్టకూడదు. అయ్యో ఆగాగు. ఓ 2 నిమిషాలు, 2 నిమిషాలు. కస్టమర్స్ వెయిటింగ్ సార్. ఓ 2 నిమిషాలు ఆగయ్యా. రాహుకాలం పోద్ది. గడ్డం గీసుకోవటానికి కూడా రాహుకాలం ఉంటుందా బాబు? మాకుంటా సార్. అవును, ఇటు ఒక టెర్రరిస్ట్ వెళ్ళడం చూసావా? టెర్రరిస్టా సార్? వాడు టెర్రరిస్ట్ కాదు సార్, ఫ్యాక్షనిస్ట్. ఈ విషయం నీకెలా తెలిసిన ఆయన? సరే, వాళ్ళు టెర్రరిస్ట్ లో ఫ్యాక్షనిస్ట్ లో మేము తెలుసుకుంటాం. నువ్వు పద. మీరు గడ్డం చేయించుకోరా సార్? పద. లాయర్ గారు, మీ పేరేంటి? నా పేరు నారదా కే రాఘవేంద్రరావు బిఏ. ఓన్లీ బియ్యనా? బియ్యం లేదు? నల్ల కొట్టేసుకుంటేనే. ఓహో, బురఖా వేసుకుని కిడ్నాప్ చేసే వాళ్ళ మీద ఏ సెక్షన్ పెట్టాలి? యా కేసు పెట్టాలనా? 50001. సెక్షన్లు అడిగితే నాంపల్లి పిన్ కోడ్ చెప్తావేంట్రా? స్వీట్స్ తీసుకోండి సార్. మీ హ్యాపీనెస్ చూస్తుంటే అన్నాళ్ళ నుంచో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ఓకే అయినట్టుంది. కాదు, శ్రావణ సమీరాలు సీరియల్లో సావిత్రికి పండంటి బిడ్డ పుట్టింది. అందుకే ఈ స్వీట్లు, అందుకే ఈ ఆనందం, అందుకే ఈ సంతోషం. ఇది సీరియల్ పిచ్చ ఆటలో పెట్ట. సెటిల్మెంట్లు చేయడం కంటే మేడం గారింట్లో కుక్కుల కింద సెటిల్ అవడం బాగుందిరా. సరే అన్న, నాకు చిన్న డౌట్. కోడి ముందా గుడ్డు ముందా? మేడం గారు ఏది ఆర్డర్ ఇస్తే అది ముందు. చెప్పినా కదా, నాకీ 2 బీబీలు ఉన్నాయి. ఫేస్బుక్ లో పోస్ట్ చేసి లైక్ కొట్టమన్నాయి, నాకీ సమజ్ కాక లాగి కొట్టినాయి. అందుకే నన్ను బ్లాక్ చేసినాయి, అది వాక్ చేసినాయి. నాని గారు, మీలాగా సాఫ్ట్ గా ఉండే సాఫ్ట్వేర్ కుర్రాడు ఎవరు ఉంటే చెప్పండి, మా జోగులంబ నుంచి పెళ్లి చేస్తాం. మీ జోగులంబకి పెళ్లి కొడుకుని చూస్తున్నారా? అవును సార్. సాఫ్ట్వేర్